హాయ్ హలో నమస్తే విలేజ్ టీవీ తీరొక ముచ్చట చూస్తున్న వాళ్ళందరికీ దండాలు. ఈరోజు మనం కొండగట్టుకు వచ్చినాం. నేను యూట్యూబ్లో ఒక చిన్న క్లిప్పు ఫోన్లో తీసి పెట్టినటువంటి వీడియో క్లిప్పు రవికి సంబంధించింది. తను వచ్చేసి ఒక బ్లైండ్ సింగర్. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి లాంటి ఎన్నో ప్లేసులలో తన గాత్రంతో జనాలందరినీ కూడా ఆకట్టుకొని తన పాటలతోని ముగ్ధుల్ని చేస్తున్నటువంటి వ్యక్తి. వాళ్ళకి దేవుడు కళ్ళు ఇవ్వలేదు కాబట్టి కళను ఇచ్చాడని నేను భావిస్తున్నా. మరి ఎట్లా వస్తారు డైలీ? రోజు ఎట్లా వస్తున్నారు ఇక్కడ వరకు? రోజు ఎట్లా వస్తాం అక్క? ఇక ప్రొద్దున వస్తాం. మీ ఇద్దరు కలిసి ఎవరైనా హెల్ప్ తీసుకుంటారా లేక మీ ఇద్దరు? మేమే వస్తాం. మీ ఇద్దరు వస్తారు. ఎంత వయసు అప్పటి నుంచి నువ్వు పాటలు పాడుతున్నావు? పుట్టిన కాంచి అది అక్క. పుట్టిన కాంచెలి మా బాబాయ్ ఉండే, చనిపోయిండు. మా బాబాయ్ దగ్గర ఒక చిన్న టేప్ రికార్డ్ ఉండే. ఆ టేప్ రికార్డులల్లా నేను వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంది ఉంటుంది. రీల్ క్యాసెట్ ఇనుకుంటా కూర్చుంది ఉంటుంది. అయితే రవి, నీకు విషయం చెప్పాలి. నీ కోసం కొన్ని కామెంట్లు పబ్లిక్ రాశారు జనాలు. దాదాపు 1,00,000 లైకులు వచ్చినాయి. దానిలో 1000 కామెంట్లు వచ్చినాయి. 1000 కామెంట్లలో నిన్ను ఇంటర్వ్యూ తీసుకోమని ఉన్నాయి, నిన్ను డెవలప్ చేయమని, నిన్ను ఒక సెలబ్రిటీని చేయమని, నిన్ను ఒక పెద్ద మంచి వీడియోలో మంచి పెద్ద ఛానల్లో చూపించమని ఉన్నాయి. మరి నువ్వు సిద్ధమా? రాదే రాదే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిరి జేజమ్మ. అయ్యో రామ రామ బాలి గాడేడు పోతున్నవే బాలి. ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్నయ్యరా మామా. పల్లె పల్లెన పల్లేర్లు మొలిసే తెలంగాణలోనా. సూపర్ రవి, అద్భుతం. ఇన్ని పాటలు నేర్చుకున్నావు రవి నువ్వు. అసలు ఒక 100 పాటల వరకు వచ్చా మొత్తం అన్ని కలిపి? అంటే ఒక్కొక్కటి వాడదక్క. కొన్ని పాటలు ఫుల్ వస్తాయి, కొన్ని తక్కువ వస్తాయి. నీకెవరంటే ఎక్కువ ఇష్టం పాటలు పాడే వాళ్ళలో, సింగర్లలో కానీ యాక్టర్స్లో కానీ?